హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా ద్వారా ఎండి అండ్ ఎంఎస్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఈ ప్రాసెస్ని ఈజీగా ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు కోర్సెస్ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కాలేజెస్ను కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. దాని తర్వాతే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు దీన్ని మీకు ఒక డెమో లాగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిషన్స్ ట్యాబ్లో కౌన్సిలింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మెడికల్ పీజీకి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా అలాగే మేనేజ్మెంట్ కోటా లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి కన్వీనర్ కోటా కాబట్టి కాంపిటెంట్ అథారిటీ కోటా మీద క్లిక్ చేస్తారు. ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజ్ లో ఇక్కడ యూజర్ ఐడి, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వీటితో పాటుగా ఇక్కడ స్పెషలైజేషన్స్ అంటే నంబర్ ఆఫ్ కోర్సెస్ లిస్ట్ ఉంటుంది, అలాగే కాలేజెస్ లిస్ట్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ యాడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు అంటే కోర్సెస్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఏ కోర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలేజెస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఆప్షన్ ఇస్తేనే లిస్టులో మీకు యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను మీకు అసలు టోటల్ గా ఎన్ని కోర్సెస్ ఇప్పుడు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీకు డిస్ప్లే చేశాను. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ లో మీరు ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్స్ లో కోర్సుని సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ తీసుకున్నాను. ఇక్కడ రైట్ సైడ్ కాలేజెస్, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఏపీ స్టేట్ లో అవైలబుల్ గా ఉన్న కాలేజెస్ యొక్క లిస్టు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇస్తారు. ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని కూడా ఇక్కడ నేను మీకు చూపించడం కోసం పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు జనరల్ మెడిసిన్ కోర్సుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కోర్స్ కి అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలేజెస్ కి కూడా టిక్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత యాడ్ ఆప్షన్ ఇచ్చారు అంటే అన్ని కాలేజెస్ కూడా ఒకేసారి మీకు యాడ్ అవుతాయి. అలా కాకుండా మీరు కొన్ని కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏ ఏ కాలేజెస్ కావాలి అనేది ఇక్కడ మీరు టిక్ చేసుకోవచ్చు మాన్యువల్ గా మీకు మీరుగా. అంటే కొన్ని కాలేజెస్ కావాలి అనుకుంటే ఇలా టిక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఒక 5-6 కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఆప్షన్ ఇచ్చారు అనుకోండి, 5-6 కాలేజెస్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే మీకు రైట్ సైడ్ యాడ్ అవుతాయి. అర్థమైంది కదా? ఆ తర్వాత మీరు ఈ ఆర్డర్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పైకి క్రిందకి డ్రాగ్ చేసుకొని పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఒకవేళ మీరు అన్ని కాలేజెస్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఇక్కడ అన్ని కాలేజెస్ కూడా ఇలా టిక్ మార్క్ తో ఎనేబుల్ అవుతాయి. తర్వాత మీరు యాడ్ ఆప్షన్ ఇస్తారు, అవన్నీ కూడా రైట్ సైడ్ వస్తాయి. ఇక్కడ నేను 27 సెలెక్ట్ చేశాను కాబట్టి కౌంట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒకవేళ అన్ని కాలేజెస్ వద్దు అనుకుంటే ఇక్కడ అన్సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ టిక్ మార్క్ పోతుంది. మీరు మీకు కావలసిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ అన్ని కాలేజెస్ కానీ సెలెక్ట్ చేశాము అనుకున్నట్లయితే ఇక్కడ ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మీకు కనిపిస్తాయి. ప్రస్తుతానికి నేను అంటే అన్ని కాలేజెస్ లిస్ట్ ఇక్కడ పెట్టలేదు, కేవలం కొన్ని కాలేజెస్ మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఈ కాలేజెస్ లో మీరు జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలి. ప్రస్తుతం మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే మీకు అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత మీరు వీటిని పైకి క్రిందకి మూవ్ చేసుకొని పొజిషన్ చేంజ్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్ వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిలీట్ ఆప్షన్ ఇచ్చి మీరు డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. క్లియర్? సపోజ్ ఇప్పుడు ఫస్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ పైన పెట్టాలి అనుకున్నారు. సో ఇలా పైకి డ్రాగ్ చేసుకోవాలి. దీని తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకున్నారు, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గుంటూరు అనుకోండి, ఇలా. అంటే మీరు ఏ ఆర్డర్ లో పెట్టుకోవాలి అంటే ఆ ఆర్డర్ కి మూవ్ చేసుకోవచ్చు. అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పైన పెట్టుకొని ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే సుమారుగా ఒక 25,000 వరకే మీకు ఫీజు ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ లో అయితే సుమారుగా 5 లక్షల వరకు ఫీజు ఉంది. కాబట్టి జనరల్ గా గవర్నమెంట్ కాలేజెస్ ముందు చూజ్ చేసుకుంటారు కాబట్టి ఇలా మీరు ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ కూడా మీరు మీకు కావలసినటువంటి ఆర్డర్ లో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా మీరు అన్ని కాలేజెస్ ని అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఓటీపీ అడుగుతుంది.
ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే అప్పుడు మీరు ఇక్కడ మూవ్ చేసుకున్నటువంటి ఈ పొజిషన్ ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మీరు సేవ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీరు గమనించారు కదా ఇక్కడ, మీరు ఇంతకు ముందు మూవ్ చేస్తున్నటువంటి ఆ పొజిషన్స్ ఇక్కడ ఫిక్స్ అవ్వలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా కాలేజెస్ ని సేవ్ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ పొజిషన్స్ ఫిక్స్ అవుతాయి. లేదు అంటే మరలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోకి చేంజ్ అవుతాయి. అర్థమైంది కదా. కాబట్టి మీరు చేయాల్సింది, ఒక సబ్జెక్ట్ ని చూజ్ చేసుకున్న తర్వాత ఇంకొక సబ్జెక్ట్ కి కాలేజెస్ ని పెట్టే ముందు బెస్ట్ ఏంటంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయండి. అప్పుడు ఈ 17 కాలేజెస్ లో ఎటువంటి పొజిషన్ చేంజెస్ కూడా జరగవు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి ఒక సబ్జెక్ట్ కి అన్ని కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి ఆ తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఒక పీడిఎఫ్ రూపంలో మీరు సేవ్ చేసుకొని మీరు నెక్స్ట్ సబ్జెక్ట్ కి కాలేజెస్ ప్రయారిటీ పెట్టేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ కి ఏ ఆర్డర్ అయితే కాలేజెస్ ని చూజ్ చేసుకున్నారో అదే ఆర్డర్ ని చూసుకుంటూ సెకండ్ సబ్జెక్ట్ కి పెట్టుకోవచ్చు ఈజీగా. ఇక్కడ కూడా అంతే సేమ్, అంటే జస్ట్ ఇలా పొజిషన్స్ చేంజ్ చేసుకోవటం. ఎందుకంటే ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ కి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కి చేస్తే సరిపోతుంది కాబట్టి ఇలా మీరు మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఈ సెకండ్ సబ్జెక్ట్ కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మరలా సేవ్ ఆప్షన్, ఓటీపీ, ఆ తర్వాత థర్డ్ సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటారు. థర్డ్ సబ్జెక్ట్ చూజ్ చేసుకొని అగైన్ ఇక్కడ మీకు ఒకవేళ కొన్ని కాలేజెస్ కావాలంటే కొన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా, లేదు అన్ని కాలేజెస్ కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మరలా ఇక్కడ ఈఎన్టీలో మరలా ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాలేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా అంతే సేమ్. మీరు ఇంతకు ముందు జనరల్ మెడిసిన్ కి ఏ ఆర్డర్లో పెట్టారో ఆల్రెడీ మీరు ఒక పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ కాలేజెస్ లిస్ట్ చూసుకుంటూ జస్ట్ ఈ కాలేజెస్ ని పైకి ఇలా మూవ్ చేసుకొని సేమ్ ఆర్డర్లో పెట్టేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఈఎన్టీ పెట్టక ముందు మీరు సేవ్ చేసుకున్న 44 కాలేజెస్ కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. పొజిషన్స్ చేంజ్ అవ్వవు. మీరు సేవ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు పొజిషన్ చేంజ్ చేసినా కూడా అవి ఫిక్స్డ్ గా ఉండవు, మరలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వెళతాయి. ఒకసారి సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీరు పెట్టుకున్నటువంటి ప్రయారిటీ ఫిక్స్ అవుతుంది. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించిన వీడియో, రికార్డెడ్ వీడియో కావాలి అంటే ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు వాచ్ రికార్డెడ్ వీడియో అని ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసి ఒకసారి వీడియోని వినండి, క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ మరలా సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి ఫైనల్ గా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు అనే దానికి ప్రింట్ ఆప్షన్ ఇస్తే అక్కడ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దాన్ని సేవ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అర్థమైంది కదా. సో మీరు జాగ్రత్తగా ఇలా సబ్జెక్ట్ వైజ్ గా చేసుకున్నారు అంటే ఎటువంటి మిస్టేక్స్ కూడా రావండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సపోజ్ జనరల్ మెడిసిన్ తీసుకున్నాను. ఈ జనరల్ మెడిసిన్ లో నేను అన్ని కాలేజెస్ పెట్టలేదు, ప్రస్తుతానికి ఓన్లీ 17 కాలేజెసే పెట్టాను. ఇంకా కాలేజెస్ ఏమైనా మిగిలినయా అని చూడాలి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ జనరల్ మెడిసిన్ లో ఇంకా మిగిలిన కాలేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే నేను జస్ట్ మీకు అర్థం కావటం కోసం కొన్ని కాలేజెస్ పెట్టకుండా వదిలేశాను. మీకు అక్కర్లేదు అనుకుంటే కొన్ని కాలేజెస్ వదిలేసుకోవచ్చు, లేదు అంటే సెలెక్ట్ ఆల్ ఇచ్చి అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను సెలెక్ట్ ఆల్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కాలేజెస్ లాస్ట్ లో యాడ్ అవుతాయి. అంతే కదా, ఎందుకంటే ఇప్పటి వరకు నేను కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాను కదా. సో ఇక్కడ మీకు జనరల్ మెడిసిన్ యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ నుండి నేను పైకి అంటే డ్రాగ్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుంది చెప్పండి. అంటే ఎక్కడో ఒక చోట మనకి ఆర్డర్ చేంజ్ అయ్యిద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ గా ఫిక్స్ అవ్వండి. లేదు అంటే ఇలా అంటే కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మరలా ఫస్ట్ సబ్జెక్ట్ కి కొన్ని కాలేజెస్ పెట్టుకోవటం అది కొంచెం రిస్క్. అలా కాదు మేడం మేము ఇలాగే పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. అర్థమైంది కదా. అంటే నేను ఫస్ట్ కోర్సు తర్వాత కాలేజెస్ ఇలాగే పెట్టుకోమని చెప్పటం లేదు. ఒకవేళ మీరు కోర్స్కే హైయెస్ట్ ప్రయారిటీగా ఇస్తే మీరు అనుకున్న కోర్స్కి ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ తర్వాత సెకండ్ సబ్జెక్టు, థర్డ్ సబ్జెక్టు ఇలా మీకు కావలసిన సబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఒక వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు, లేదా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా కొన్ని వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఎలా ఇస్తారు. సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ సాఫ్ట్వేరు పైన అంటే నెంబర్ 1 కాలేజ్ నుండి స్కానింగ్ స్టార్ట్ చేసిద్ది. ఇలా పై నుండి క్రిందకి టాప్ టు బాటమ్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళిద్ది.
ఫస్ట్ ఇక్కడ ఏసీఎస్ఆర్ కాలేజ్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఈ కాలేజ్లో వేకెన్సీ ఏమైనా ఉందా అని చెక్ చేసిద్ది. ఇక్కడ వేకెన్సీ ఉంటే ఈ సీటు మీకు అలాట్ చేసేసిద్ది. ఇక్కడ అలాట్ చేయటంతోనే ఈ స్కానింగ్ ఇంకా ఆగిపోతుంది, ఫర్దర్ కాలేజెస్ చెక్ చేయదు. అలా కాకుండా ఒకవేళ మీకు ఇక్కడ వేకెన్సీ లేదు, అప్పుడు సెకండ్ కాలేజీ స్కాన్ చేసిద్ది. ఇక్కడ వేకెన్సీ ఉంటే ఇక్కడ సీట్ అలాట్ చేసేది. ఇక్కడ కూడా లేదు అనుకోండి, నెక్స్ట్ థర్డ్ కాలేజ్కి వచ్చింది. ఇలా టాప్ టు బాటమ్ ఎక్కడ వేకెన్సీ ఉంటే ఆ కాలేజ్లో మీకు సీట్ అలాట్ అవ్వటంతోనే స్కానింగ్ ఆగిపోతుంది. అర్థమైంది కదా? సో ఒక స్టూడెంట్కి ఒక సీట్ మాత్రమే అలాట్ అయింది. అంతేగాని ఒక స్టూడెంట్కి అంటే మీకు ఎలిజిబుల్ ఉన్న సీట్స్ అన్నీ అలాట్ అవ్వవు, గుర్తుంచుకోండి. ఒక స్టూడెంట్కి ఒక కాలేజ్లో ఒక కోర్సు మాత్రమే మీకు అలాట్ అయింది. అర్థమైంది కదా? సో జాగ్రత్తగా ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు పెట్టుకున్న ఆర్డర్ను బట్టే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు తెలిసి తెలియక అంటే ఈ పొజిషన్స్ చేంజ్ చేసుకోకూడదేమో అని జస్ట్ మీరు సెలెక్ట్ ఆల్ కొట్టిన తర్వాత ఆర్డర్ని ఇలాగే ఉంచుకున్నారు అనుకోండి, చేంజ్ చేసుకోకుండా, అప్పుడు ఏమవుతుంది? సపోజ్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, ఒక 1000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. 1000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నప్పుడు మీకు టాప్ మోస్ట్ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏయూ వాళ్ళైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్వియు వాళ్ళైతే కర్నూలు మెడికల్ కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీకు తెలియక మీరేం చేశారు? ఈ పొజిషన్స్ ఇలా ఉంచారు. ఏసీఎస్ఆర్ కాలేజీ ఆల్మోస్ట్ ఫోర్త్ పొజిషన్ లేదా ఫిఫ్త్ పొజిషన్లో ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. కాబట్టి మీరు టాప్లో పెట్టారు కాబట్టి ఇక్కడే వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏసీఎస్ఆర్ సీట్ రావటం ఈజీనే కదా. కాబట్టి వెంటనే స్కానింగ్ ఏం చేసిద్ది? ఇక్కడ మీకు సీట్ అలాట్ చేసేసిద్ది. చేయటంతోనే ఇంకా ఈ అవకాశాలు మీకు పోయినట్లే లెక్క. కాబట్టి ఇక్కడ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్న కాలేజెస్ని ఇలాగే వదిలేయకూడదు. మీకు కావలసిన రీతిగా పైకి క్రిందకి మూవ్ చేసుకొని ప్రాపర్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇంకా కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఏయూ వాళ్ళు ఫస్ట్ ఏయూ కాలేజెస్ అన్ని పెట్టుకుని ఆ తర్వాత ఎస్వియు పెట్టుకోవాలా? ఇది కూడా చాలా మందికి ఉందండి డౌట్. అలా ఏమీ లేదు. ఇక్కడ అసలు ఇలా పెట్టుకోవాలి అని రూల్స్ ఏమీ లేవండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. సపోజ్ ఏయూ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఏయూ రీజన్ లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్, ఆ స్టూడెంట్ ఒకవేళ మీకు చిత్తూరు దగ్గర అనుకోండి సపోజ్, అప్పుడు అపోలోని మీరు పైన పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీకు ఎలా కావాలి అంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది లేదు, మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? కాకపోతే మేం చెప్పేది ఏంటంటే బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ ముందు తెలుసుకోండి. వాటిల్లో మీరు మీకు కంఫర్టబుల్ గా మీరు సీటు వస్తే 100% జాయిన్ అవుతారా లేదా అనేది నిర్ణయించుకొని దాని ప్రకారంగా పెట్టుకోండి. ఎందుకంటే యూజీ అయితే పర్లేదండి, ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవుతారు. పీజీ అంటే అలా కాదు. కొద్దిమంది మ్యారీడ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీస్ కి దగ్గరగా ఉండాలి అనుకుంటారు. కాబట్టి ఇవి కూడా మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొద్దిమంది నన్ను అడిగిన విషయం, ఒకసారి అంటే మీరు ఇలా సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్టుకి మీరు సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయమంటున్నారు మేడం. ఒకసారి సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ని ఇంకా యాడ్ చేసుకునే అవకాశం ఉండదంట కదా అని అడిగారు. అలా ఏమీ లేదండి. మీరు ఎన్నిసార్లైనా ఓటీపీ ఎంటర్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినన్ని సార్లు చేసుకోవచ్చు. అంటే డిసెంబర్ 3వ తారీఖు మీకు లాస్ట్ అవర్స్ వరకు కూడా ఎన్నిసార్లైనా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఇంకొకటి లాకింగ్ అనేది లేదు. ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ లో లాక్ చేసే ప్రాసెస్ ఉండదు. మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీరు ఎన్నిసార్లైనా మీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు చేంజెస్ చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ మోడిఫికేషన్ మీరు సేవ్ అండ్ ఓటీపీ ఈ రెండు మాత్రం మర్చిపోకూడదు. సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీరు మోడిఫికేషన్స్ చేసినా కూడా ఆ మోడిఫికేషన్స్ ఇక్కడ ఫిక్స్ అవ్వవు, అంటే ఇవి సేవ్ అవ్వవు. కాబట్టి ఇంతకు ముందు ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుని ఉంటారో అంతవరకే సేవ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి మోడిఫికేషన్ కి కూడా ప్రతి యాక్టివిటీకి కూడా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. అర్థమైంది కదా? సో జాగ్రత్తగా పెట్టుకోండి, చాలా ఈజీ అండి. మీరు కరెక్ట్ ప్రాసెస్ ప్రకారంగా కానీ పెట్టుకుంటే మాక్సిమం మీరు దాదాపు ఒక 200 కాలేజీలు పెట్టినా కూడా ½ గంట కూడా పట్టదండి, కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే మీకు ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలాగే మీరు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మరలా ఈ వెబ్ ఆప్షన్స్ ఏమీ కూడా ఉండవు, అన్ని డిలీట్ అయిపోతాయి. కాబట్టి
మీరు సేవ్ చేసుకున్న పీడిఎఫ్ని జాగ్రత్తగా మీ యొక్క వాట్సాప్కి లింక్ చేసి పెట్టుకోండి. అప్పుడు మరలా మీరు సెకండ్ టైము అంటే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇదే ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే దీని ముందు వీడియోలో నేను ఎన్ఎంసి వాళ్ళు ఈ సంవత్సరం పీజీ మెడికల్ సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తూ స్టేట్ వైడ్ గా ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది లిస్ట్ ఇచ్చాను. ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో పీడిఎఫ్ లో కాలేజ్ వైజ్ గా కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఎలాబరేటివ్ గా ఉంది, ఒకసారి దానిలో చూడండి. అక్కడ ఏపీ స్టేట్ లో న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటారు. మనకి టోటల్ గా 6 సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఉన్నాయి. జిఎంసి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, పాడేరు. కాకపోతే పీజీ మెడికల్ సీట్స్ పాడేరులో ఇవ్వలేదండి, కేవలము 5 కాలేజెస్లో మాత్రమే నేను చూశాను. సో ఈ 5 కాలేజెస్ ప్లస్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ తిరుపతి, ఇది ప్రైవేట్ కాలేజీ. ఈ సంవత్సరం ఈ 6 కాలేజెస్ లో కూడా పీజీ సీట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ కాలేజెస్ ప్రస్తుతానికి మనకి ఈ రౌండ్ 1 లో పెట్టుకోవడానికి అవైలబుల్ గా లేవు. కాకపోతే రెండో రౌండ్ కి తప్పనిసరిగా ఈ కాలేజెస్ లో సీట్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. వీలైతే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 లో ఈ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ మీకు యాడ్ అవ్వచ్చు కూడా. కాబట్టి అంటే ఎన్ఎంసి వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ లో అక్కడ కాలేజెస్ ఉన్నాయి కానీ ఇక్కడ కనిపించడం లేదని ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఈ కాలేజెస్ కానీ యాడ్ అయితే తప్పనిసరిగా మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో హైలైట్ అవుతాయి. హైలైట్ అవ్వలేదు అంటే తప్పనిసరిగా నెక్స్ట్ రౌండ్స్ లో యాడ్ చేస్తారు అని అర్థం. ఈ 5 కాలేజెస్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో కూడా మీకు యాడ్ అవుతాయి. ప్రస్తుతానికి రౌండ్ 1 లో మీకు యాడ్ చేయలేదు కాబట్టి రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయబోయే వాళ్ళు ఈ కాలేజెస్ ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. ఈ లింక్ ని క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ కి లేదా టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి సంబంధించిన పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.